ఒక వ్యక్తి మనిషిని చంపాడనే కోపంతో ఒక భారీ చెక్కతో బలమైన విగ్రహాన్ని తయారు చేశాడు. అతడు ఆ విగ్రహంలోని ప్రతి నరంలో ఐరన్ బుల్లెట్లు వేసి ఉంచాడు. అవతలి వ్యక్తి ఒక దారుణమైన హత్య చేశాడు. అతడు ఒక ముసలివాడు, కానీ అతని గొంతు నులిమి చంపేందుకు వేచి చూస్తున్నాడు. అతని శరీరం ఉక్కుతో సమానం. ఇప్పటి వరకు ఎవరూ అతన్ని ఓడించలేకపోయారు. అతని బలహీనత ఏంటో ఎవరు గుర్తించలేకపోయారు. అతనికి హాని కలిగించాలంటే శరీరంలోని బలహీన భాగాలను గుర్తించి దాడి చేయాల్సి ఉండేది. ఈ హత్యకారుడు 2 సంవత్సరాలు నిరంతరం సాధన చేశాడు. అప్పుడు ఆ చెక్క బొమ్మ నుండి అతని దెబ్బకి పడిపోతున్న బుల్లెట్ను చూసి అతను అనుకుంటాడు, ఇప్పుడు నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. కానీ అతనికి తెలియదు, ఆ 2 సంవత్సరాల్లో ముసలివాడు తన శరీరాన్ని ఇంకా గట్టిగా మార్చుకున్నాడు. అతను ముసలివాడితో పోరాటానికి బయలుదేరాడు. ఇద్దరూ ఒకరికి ఎదురుగా నిలబడ్డారు. ఎవరికి తగ్గడం లేదు. అతను ముసలివాడి బలహీన భాగాలపై దాడులు చేస్తున్నాడు, కానీ ముసలివాడికి ప్రతి దాని మీద పట్టు ఉంది. అతనిలో చాలా నేర్పు ఉంది. అతను 25 ఏళ్ల వాడు అయినట్లు వారిద్దరూ గంటపాటు పోరాడారు. చివరికి అతను అలసిపోయాడు. ముసలివాడు అతన్ని చంపేశాడు. ఈ వార్త అతని కుమారుడు జాక్కు తెలిసినప్పుడు అతను భయంకరమైన కోపంతో ఊగిపోయాడు. అతనికి